సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నా కొత్త ఛానల్. దీంట్లో నేను నోఫాప్ అండ్ బ్రహ్మచర్యం అండ్ సీమెన్ యొక్క పవర్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఈరోజు సీమెన్ అండ్ నోఫాప్ గురించి ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది నా కొత్త ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. బేసిక్గా ఏంటంటే, నేను కొన్ని రోజుల క్రితం ఒక బుక్ అదిని చదివాను. ఆ బుక్ ద్వారా నా టోటల్ మైండ్ సెట్టే మారిపోయింది. ఫ్రెండ్స్, బేసిక్గా ఈ వీడియో చూసే ముందు మీకు అర్థం అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ మోటివేషన్కి రియల్ మోటివేషన్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఇట్స్ బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఏదైనా చూసారు, ఏదన్నా చేద్దాం అనుకున్నారు అండ్ మీ బ్రెయిన్లో అనేది వైబ్రేషన్ అనేది వచ్చింది అండ్ మీరు ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఆ పనిని మీరు ఇంప్లిమెంటేషన్ అనేది ఎగ్జిక్యూటేషన్ అనేది చేశారు. సో ఫ్రెండ్స్, అదే మూమెంట్లో మీరు ఏదైతే విన్నారో చూసారో, మీకు చేయాలనిపించిందో అది మీరు అదే మూమెంట్లో అదే సెకండ్లో మీరు మీ లైఫ్లో చేశారు. ఇట్స్ బేసిక్గా మనం ఏదైతే చేయాలి అనుకుంటామో బద్ధకం లేకుండా మీరు ఇమీడియట్గా చేస్తారో దాన్నే రియల్ మోటివేషన్గా పిలుస్తారు. నేను రియల్ మోటివేషన్కి చెప్పే ముందు నేను ఒక పోయిటరీ చెప్తాను. ఈ పోయిటరీ మీరు చిన్నప్పుడు స్కూల్లో కూడా చదివి ఉండొచ్చు. సో బేసిక్గా దీన్ని బట్టి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒక పోయిట్ అనేది ఉంది. ఆ పోయిట్లో ఎక్కువ వాటర్ గురించి చెప్తారు. వాటర్ని సేవ్ చేయడానికి చెప్తారు. సో ఈ పోయిటరీ మీనింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది బేసిక్గా హిందీలో ఉంది, నేను తెలుగులో కన్వర్ట్ చేస్తాను. వాటర్ అనేది చాలా ప్రెషియస్. ఫర్ ఎగ్జాంపుల్ బేసిస్లో మనము ఏదన్నా చపాతీ చేయాలనుకున్న ఆ చపాతీలో ఈ వాటర్ వేస్తేనే చపాతీ అనేది మనకి అవుతుంది. బేసిక్గా మనం జ్యూవెల్స్ కానీ డైమండ్స్ కానీ చూసుకుంటే మనకి అండర్ వాటర్లోనే ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఈ వాటర్లో మీరు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇట్స్ బేసిక్గా ఈ వాటర్ గురించి జ్ఞాని మహాదేవ్ అనేది ఇంకొక విధంగా కూడా చెప్పాడు. సో ఫ్రెండ్స్, బేసిక్గా ఈ వాటర్ ని సిమెంట్ తో కంపేర్ అనేది చేశారు. ఫ్రెండ్స్, ఇది బేసిక్గా ఎవ్రీ మేల్ ఫర్టిలిటీలో ఉంటుంది. బేసిక్గా సిమెన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రెషియస్ గా ఉంటుంది మన బాడీలో. బేసిక్గా ఆయుర్వేదంలో సిమెన్ ని డైమండ్స్ తో పోలుస్తారు. వీర్య ఈజ్ ఈక్వల్ టు వజ్ర అని పిలుస్తారు. సిమెన్ యొక్క బెనిఫిట్స్ మీకు చాలా మందికి తెలుసుకోవాలి, చాలా మందికి పోయి ఉండొచ్చు అండ్ నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. ఇది అందరికీ తెలవాలి, ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇది మనం మెంటలీ చూసుకున్నా, ఫిజికల్గా చూసుకున్నా, ఇంటెలెక్చువల్ హెల్త్ చూసుకున్నా, మన బ్రెయిన్ పవర్ చూసుకున్నా దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, బేసిక్గా మన బాడీలో ఏదైతే ఎనర్జీ అనేది ఉంటుందో, మనం ఏదైతే ఫుడ్ అనేది తింటామో దాని నుంచి వస్తుంది. సో ఫ్రెండ్స్, బేసిక్గా మనం ఏదైతే ఫుడ్ అనేది తింటామో ఆ ఫుడ్ అనేది మనకి బ్లడ్ అనేది క్రియేట్ చేస్తుంది. బేసిక్గా బ్లడ్ నుంచే మనకి సీమెన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్రెండ్స్, బేసిక్గా ఈ సిమెన్ అనేది అంత ఈజీగా క్రియేట్ అవ్వదు మన బాడీలో. ఈ సిమెన్ క్రియేట్ అవ్వడానికి ఎన్నో రకాల స్టెప్స్ అనేవి ఉంటాయి. సిమెన్ అనేది ఎన్ని స్టేజెస్ నుంచి మనకి వచ్చి క్రియేట్ అవుతుంది అనేది ఒకప్పుడు ఆచార్య సుశ్రుత్ అనేది 6000 AD క్రితమే చెప్పాడు. చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. ఆయన చెప్పేదాని ప్రకారం ఫ్రెండ్స్, బేసిక్ గా ఏదైతే మనకి ఫుడ్ అనేది తింటామో అది డైజెస్ట్ అయ్యే కొద్దీ మనకి జ్యూస్ అనేది క్రియేట్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, ఇంకా వేరే కానివ్వండి. సో ఏదైతే మనకి ఫుడ్ అనేది డైజెషన్ అవుతుందో ఆ డైజెషన్ నుంచి వచ్చిన జ్యూస్ అనేది 5 days తర్వాత, లిటరలీ 5 days తర్వాత బ్లడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదే విధంగా మన బాడీ అనేది 5 days అనేది గ్యాప్ తీసుకొని ఈ బ్లడ్ అనేది ఫ్లెష్లోకి మారుతుంది. ఆ ఫ్లెష్ నుంచి ఫ్యాటీ టిష్యూగా మారుతుంది. ఫ్యాటీ టిష్యూ నుంచి బోన్ మ్యారో అనేది క్రియేట్ అవుతుంది. బోన్ నుంచి బోన్ మ్యారో అనేది క్రియేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇన్ని స్టేజెస్ దాటిన తర్వాత, ఇవన్నీ 5 days అనేది పడుతుంది. ఇన్ని స్టేజెస్ దాటిన తర్వాత సిమెన్ ఆర్ స్పెర్మ్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఇదే విధంగా చూసుకుంటే కనుక మనకి ఒక్క ఇజాక్యులేషన్ యొక్క స్పెర్మ్ చూసుకుంటే కనుక మనకి 30 days and 4 hours అనేది వస్తుంది. మనం లిటరలీ 1 secondలో అనేది తీస్తాం. బేసిక్గా సైంటిస్ట్ అనేది చెప్తారు దట్ మనం ఏదైతే 30 daysలో ఫుడ్ అనేది తింటామో, ఫర్ ఎగ్జాంపుల్ బేసిస్లో 32 kg యొక్క ఫుడ్ తింటే మనకి 800 grams అనేది బ్లడ్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. సో 800 grams బ్లడ్లో నుంచి అదంతా క్రియేట్ అవ్వడానికి 20 grams, ఓన్లీ 20 grams సీమెన్ అనేది క్రియేట్ అవుతుంది లిటరలీ. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బేసిస్లో చూసుకుంటే కనుక ఒక నార్మల్ వ్యక్తి ఒక మంత్లీ ఆర్ డైలీ బేసిస్లో 800 grams ఫుడ్ కన్సంప్షన్ చేస్తే కనుక డైలీ బేసిస్లో అతను 40 daysలో 32 kgs యొక్క ఫుడ్ అనేది కన్సంప్షన్ చేసినట్టు. అలా 40 days అనేది క్రియేట్ అయిన తర్వాత మనకి బేసిక్గా 20 grams ఆఫ్ సిమెన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ఫార్మేషన్ ఆఫ్ 50 grams ఆఫ్ సిమెన్ అనేది అవుతుంది ఆన్ ఎన్ యావరేజ్. ఫ్రెండ్స్, బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కనుక మనం ఒక్కసారి ఇజాక్యులేషన్ కనుక చేస్తే కనుక మనకి ఈ 1 month ఎంత టైం పట్టిందో బోన్ మ్యారో కానీ బ్లడ్ కానీ ఇంత క్రియేట్ అయిన ఈ స్పెర్మ్ అనేది
జస్ట్ 1 సెకండ్ ఆర్ 1 టైం ఇజాకులేషన్లో మొత్తం అనేది వేస్ట్ అయిపోతుంది. ఐ మీన్ 40 డేస్లో కష్టపడి క్రియేట్ అయిన సిమెన్ అనేది 1 సెకండ్లో వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, బేసిక్గా ఈ స్పెర్మ్ అనేది మన బాడీలో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. దీనివల్ల మనం దీని యొక్క వాల్యూ ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఎంత వాల్యుబుల్లో నేను మీకు చెప్పే అవసరం లేదు. మీరే ఇది ఎంత వాల్యుబుల్లో మీరే అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా ఈ స్పర్మ్ అనేది మనం జూమ్లో కనుక చూసుకుంటే కనుక, సెటస్కోప్లో చూసుకుంటే కనుక చాలా పవర్ యొక్క ఆటమ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఎన్నో రకాల సైంటిస్ట్స్ కనుక మనం చూసుకుంటే కనుక మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానివ్వండి, మహారాణా ప్రతాప్ కానివ్వండి, కావి కాళిదాస్ కానివ్వండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానివ్వండి, నికోలా టెస్లా కానివ్వండి, మనకి ఒక యాపిల్ యొక్క ఫౌండర్ అండ్ యాపిల్ యొక్క క్రియేటర్, యాపిల్ యొక్క ఫౌండర్ స్టీవ్ జాబ్స్ కానివ్వండి, వీళ్ళందరూ చాలా రోజుల నుంచి నో ఫ్యాప్ అనేది చేశారు. అందుకే వాళ్ళ బ్రెయిన్స్ అనేది అంత ఇంటెలిజెంట్గా, అంత చాలా ఫోకస్డ్గా ఉంటుంది. బేసిక్గా ఇంతమంది ఇంటెలిజెన్స్ అనేది నో ఫ్యాప్ చేయడం వల్లనే వాళ్ళకి అంత ఫోకస్ అండ్ అంత ఇంటెలిజెన్స్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు ఇష్టం ఉంటే కనుక మీరు సేవ్ చేయండి. సో ఫ్రెండ్స్, బేసిక్గా మీరు ఎప్పుడైతే సిమెన్ రిటెన్షన్ అనేది చేస్తారో ఆర్ నో ఫ్యాప్ అనేది చేస్తారో మీ చుట్టూ ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఐ మీన్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఐ మీన్ ఎటువంటి బ్యాడ్ ఎనర్జీ కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ మీ దగ్గరికి రావడానికి భయపడతాయి. ఎందుకంటే మీరు సిమెన్ అనేది సేవ్ చేస్తున్నారో, బై ద వే మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అండ్ గుడ్ కర్మాస్ కూడా మీకు అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూసుకుంటే కనుక మీరు ఇజాకులేషన్ చేసిన తర్వాత చాలా బాడీ అనేది చాలా వీక్గా అవుతుంది. ఎందుకు ఫ్రెండ్స్, ఆ ఎనర్జీ మీకు మళ్ళీ బ్యాక్ రావడానికి మినిమం 15 డేస్ అనేది పడుతుంది మీకు. ఇదే విధంగా మీరు సిమెన్ కనుక రిటెన్షన్ చేస్తే కనుక మీకు ఆ ఎనర్జీస్ అనేది ఎప్పుడు 24/7 మీకు ఎనర్జీస్ అనేది ఉంటుంది. మీరు ఏ వర్క్ చేయాలన్నా, ఎటువంటి వర్క్ చేయాలన్నా కానీ మీకు ఎంత ఫోకస్ ఉంటుంది అంటే చాలా ఫోకస్ అనేది ఉంటుంది 24/7. సో ఫ్రెండ్స్, బేసిక్గా మన లెఫ్ట్ సైడ్లో అనేది సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది, మన రైట్ సైడ్లో కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే సిమెన్ రిటెన్షన్ అనేది చేస్తారో మీకు కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంటెలెక్చువల్గా, చాలా ఫోకస్డ్గా ఉంటుంది. సో ఒక సర్వేలో తేలింది ఏంటంటే ఎక్కువ ఎవరైతే ఇజాకులేషన్ చేస్తుంటారో డైలీ బేసిస్లో వాళ్ళ యొక్క కాన్షియస్ మైండ్, ఐ మీన్ రైట్ సైడ్ ఉన్న ఒక బ్రెయిన్ అనేది చాలా వీక్గా, చాలా అన్ఫోకస్డ్గా ఉంటే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని తేలింది. ఇదంతా తెలిసి కూడా చాలామంది జస్ట్ 0.1 మిల్లీ సెకండ్ యొక్క ప్లెజర్ కోసము ఈ ప్రెషియస్ యొక్క సీమెన్ అనేది వేస్ట్ చేస్తారు. ఆయుర్వేదంలో సీమెన్ని వీర్య = వజ్ర అని చెప్పారు. ఫ్రెండ్స్, వాళ్ళు ఉత్తగా చెప్పలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సీమెన్ రిటెన్షన్ అనేది చేయవచ్చు. రానున్న వీడియోస్లో నేను ఇంకా మీకు చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది, వీటి యొక్క ఫుల్ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.